లివింగ్ ఆఫ్టర్ లీవింగ్. మనం పైకి వెళ్ళినా కూడా కింద ఉండటం అనేటువంటిది అది శిలా విగ్రహాల్లోనూ చిత్రాల్లోనూ ఇంకోటో కాకుండా జనుల హృదయాలలో ఉండటం అనేటువంటి దానికి ఒక సజీవ ఉదాహరణ, ఒక మరపురాని ఉదాహరణ కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు. శంకరాభరణం సినిమా వారు చేస్తున్నప్పుడు నేను అప్పుడు మద్రాసులో ఉండేవాడిని. ఆ సినిమా నిర్మించినటువంటి ఏడిది నాగేశ్వరరావు గారు నాకు ప్రియమిత్రుడు. ఎందుకంటే నేను రాసిన సృష్టిలో తీయనిదని మొట్టమొదటి రేడియో నాటికకి ఆయనే హీరో. పాపా చూడండి, ఇది చూడండి పాపా. అలాగే ఆలపాటి గారు, డివిజన్ పెద్దలందరూ కూడా ఇప్పుడు వస్తారు. డాక్టర్ ఎంకే రాజేశ్వరి శ్రీధర్ గారు సిద్ధంగా ఉండండి. రెడ్డి గారు, వెంకటేష్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పెద్దగా ఒక మంచి కార్యక్రమం చేయాలంటే అతిథి సత్కారం మీ అందరి నాలో నిదురించి వ్రతమంతా కదిలేలా ఆలకించి నమ్మడమన్నా అతను లౌడ్లీ గట్టిగా. మీ పేరు? మీ పేరు? ఇక్కడ ఏ పాఠంగా మీరు డ్యాన్స్ చేయడం జరిగింది? ఏ అంశంపై మీరు? ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు? ఓకే, ఇక్కడ కాకుండా బయట కూడా పర్ఫామ్ చేశారా? వేరే చేశారా? అక్కడ ఏమేమి చేశారు పర్ఫార్మెన్స్? యూషికా వాహిన. ఓకే, ఈరోజు ఎలా అనిపించింది మీరు పర్ఫామ్? మీ అందరు బాగా మెచ్చుకున్నారు, మీకు స్టేజ్ మీద పెద్దలు సర్టిఫికేట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఎలా అనిపించింది? గుడ్ గుడ్, గట్టిగా చెప్పాలి.
మీ డ్రీమ్ ఏంది, మీ గోల్ ఏంది, మీరు ఏమవ్వాలనుకుంటారు పెద్ద అయ్యాక? డాక్టర్, వెరీ నైస్. మీ గురుగారు మీకు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎలా సపోర్ట్ చేస్తున్నారు? గుడ్. మీ పేరెంట్స్ హెల్ప్ మీకు ఎలా ఉంది చెప్పండి. ఇంకా స్కూల్లో మీరు లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్లో పాస్ అయ్యారు? ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యారా స్కూల్లో? 4th ర్యాంక్లో. ఈ సంవత్సరం ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతారు కదా? వెరీ గుడ్, వెరీ గుడ్. సార్, మీ పాప గారు ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు, పెద్ద చేతి మీదుగా బహుమతి కూడా తీసుకోవడం జరిగింది. యాజ్ ఎ ఫాదర్గా మీకు ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎస్ సార్. సార్, పాప గారు తన ఒపీనియన్ చెప్పారు, పెద్ద అయ్యాక డాక్టర్ కావాలని. మీరు మీ కోఆపరేషన్, మీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? 100% ఎస్ సార్. ఏంటది 100% నేను సపోర్ట్ చేస్తాను. దగ్గర వాళ్ళు తీసుకున్నది కూడా నేను అబ్జర్వ్ చేసి దాని దగ్గర నేను మోటివేట్ చేస్తాను. వెరీ నైస్ సార్. సార్, ఈ అవకాశం ఇచ్చిన సమజ్దాకి, ఆర్గనైజర్కి, గురువు గారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? ఇది వెరీ గుడ్ ఆర్గనైజేషన్. అంటే కొంచెం ఏంటంటే వాళ్ళ టేకింగ్ పిల్లల్ని ట్రైనింగ్ చేయడం కానీ, ఎస్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎంకరేజ్ చేయడం కానీ, ఎస్ దానికి సంబంధించిన ప్రాక్టీస్ కూడా వాళ్ళు చాలా బాగా. ఎస్ సార్. వెరీ గుడ్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.